వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. తొలి తెలుగు మహిళ కవయిత్రి మల్లమాంబ జయంతి సందర్భంగా మదర్ తెరీసా అనాథాశ్రమం బల్లేపల్లి నందు దరిపల్లి వీరబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో దరిపల్లి వీరబాబు మాట్లాడుతూ 15వ శతాబ్దంలో మల్లమాంబ గొప్ప కవిత్రిగా పేర్కొందని, ఆమె విగ్రహం ఏర్పాటు, ఆమె జయంతి వేడుకలు చేయడం చాలా ఆనందదాయకమని ఆమె జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మదర్ తెరీసా ఆశ్రమంలో గొప్ప అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీజీ సుబ్బారావు, కె నరసయ్య, చలపతిరావు, యాలాద్రి, రజిత, జనార్దన్, శ్రీధర్, చంద్రశేఖర్, మల్లికార్జున్, శ్రీను, వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ అన్న వెళ్ళండి, ఎవరో ఒకరు పంపిస్తారు. అదే సభ్యులు వేస్తా అన్న ఒకటే దండ తెచ్చాం. ఉన్నాయి సార్, ఉన్నాయి చాలే ముందుకు ఒకటి తెచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ కదా. సేవ చేయటమే కానీ మీరందరూ మంచి. నమస్కారం. ఈరోజు తొలి తెలుగు మహిళా కవయిత్రి మల్లమాంబ గారి జయంతి సందర్భంగా అసలైతే మాకు మా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పుంటారు, కానీ మాకు అంత ఐడియా అయితే లేదు. కమ్యూనిటీ ఫంక్షన్స్ అన్నా, కమ్యూనిటీ ఏమైనా కార్యక్రమాలన్నా ఇప్పటి వరకు నేనైతే అటెండ్ కాలేదు. ఎందుకంటే అది నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి, సొంతంగా వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళలేదు. అయితే లాస్ట్ ఇయర్ మన భోజనాలకి పిలిచినప్పుడు అన్నింటికి రావాలని చెప్పి నిర్ణయించుకొని అప్పటి నుంచి తమ్ముడు పిలవగానే రావడం జరిగింది. అయితే తొలి విద్యావేత్త సావిత్రిబాయి అయితే తొలిగు కవయిత్రి మన మల్లమాంబ గారు అయ్యడం నాకు కమ్యూనిటీ పరంగా చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. నా విషయానికి వస్తే నేను మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలిని. మాది వైరా శాంతి నిలయంలో, బోనకల్ శాంతి నిలయంలో ఒక పాపని, అంటే పేరెంట్స్ లేరు, ఆ పాపని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పాపని దత్తత తీసుకోవడం జరిగింది. 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి నేను స్వచ్ఛంద సంస్థ పెట్టి 2 years అవుతుంది. అయితే మల్లమాంబ గారి అడుగుజాడల్లో నడవాలని నేను కూడా అనుకుంటున్నాను. అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. అలాగే మా మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకునే విద్యార్థులకు కానీ, మన మహిళలకు కానీ కంపల్సరీగా నేను కూడా నా వంతు సహాయం చేస్తానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు. ఏంటనేది ఒక సరైన డేటా అనేది లేదు. నేను చాలాసార్లు కూడా ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఢిల్లీలో నేను మీటింగ్కి వెళ్ళాను. ఆ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ పార్ట్ మేకర్స్ ఏ కేస్ స్టడీని తెలంగాణ స్టేట్లో మొత్తం సర్వే చేసేసి ఆనాడు కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఉంటే ఆ సారికి కొంత డేటా ఇవ్వటం అనేది జరిగింది. కాకపోతే నేను ఎక్కువ శాతం మన యొక్క కార్యక్రమాలలో ఎన్వాల్వ్మెంట్ కాను కాబట్టి కొన్ని ఏది ఏమైనప్పటికి కూడా మన క్యాలలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చినా కూడా ఆల్వేస్ వెళ్తాం. నా వంతు నేను సహాయం చేస్తాను. ఎందుకంటే నేను కూడా చాలా కష్టపడి వచ్చినాను. మా నాన్న ఎడ్యుకేటెడ్ కాదు, మా నాన్న కూడా పార్ట్ మేకర్స్. ఎందుకంటే కులవృత్తి ద్వారా అంతమందిని పోషించడం అనేది జరిగింది వెనకటి కాలంలో. అదే వేరే వృత్తి అయితే వాళ్ళు అంతమంది పోషించలేరు. కాబట్టి మనం ఎడ్యుకేటెడ్ అయ్యాను, మన పిల్లలకు కూడా కొంత ఆర్థిక సహాయం మనం చేద్దాము. మీరు కూడా వివిధ హోదాలలో ఉండే వాళ్ళందరూ కూడా కొంతమందికి పిల్లలు ఏమైనా ఉంటే మోరల్ సపోర్ట్ కానివ్వండి, ఇట్లా డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ సపోర్ట్ కానివ్వండి ఇచ్చేసేసి మన యొక్క సంఘాన్ని కానివ్వండి, మన యొక్క విధానాలు కానివ్వండి ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మా వైస్ ప్రెసిడెంట్ సైదుల్ గారికి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా
మరియు వైరా నుంచి చేసినటువంటి రజిత గారికి కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా 15వ శతాబ్దంలో పుట్టి రామాయణాన్ని అనువదించాలి వచ్చినటువంటి ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఆమె ఎంత ప్రయత్నించి ఉంటుందనేది మనం గుర్తించలేదు. ఎంతో ప్రయత్నిస్తే తప్ప అది ఆచరణలో సాధ్యం కాదు. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండి ఎన్నో రకాలైన ఆలోచనలు ఎన్నో రకాలైన ఇబ్బందుల మధ్య ఆమె రామాయణాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి మనందరికీ 15వ శతాబ్దంలో ఎలా ఉన్నాయి, దేవదాసి వ్యవస్థ ఉన్నది, లేడీస్ మీద బలాత్కారాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళని అంటరానితనం చూడటము, అవన్నీ యొక్క పీడన మీద నేను కొన్ని పుస్తకాలు ముల్లమాంబ చరిత్రను చూస్తే ఇవన్నీ విషయాల మీద ఆమె జమీందారీ వ్యవస్థ, రాజరిక వ్యవస్థ, ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థ ఉన్నది, ఆ రాజరిక వ్యవస్థ తర్వాత పీడన వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, తర్వాత కార్మిక వ్యవస్థ, వీటన్నిటి మీద ఆమె పనిచేసుకుంటూ ఒక విప్లవాత్మకమైన ఈరోజు ఒక ఢిల్లీలో సాయిబాబా ఉన్నాడు. సాయిబాబా ఒక ప్రొఫెసర్, ఒక ఆర్టికల్ రాసినందుకే ఆయన్ని జైల్లో పెట్టారు. ఈ రోజుల్లోనే అంత హింస ఉన్నప్పుడు ఆ కాలంలో అంత హింస ఉన్నది. ఆ యొక్క కష్టాలకు ఎదుర్కొని ఆమె రామాయణ రాయటం, చరిత్రను సృష్టించడము, కావ్యాలు రాయటము, తర్వాత ఇవన్నీ చేసుకుంటూ తన యొక్క జీవిత చరిత్రనే మార్చుకుంటూ భారతదేశం వాల్మీకి రాసిన రామాయణాన్ని ముల్ల రామాయణంగా మార్చడం అంటే అది చరిత్రలో ఒక మంచి సంఘటన. దాన్ని మనం